ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా విద్యార్థి దశ నుంచి విద్యార్థులకు సైబర్ నేరాలపై ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ, విద్యార్థులు, పోలీస్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యమని, పోలీస్ శాఖ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని, జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా యువతకు క్రీడా పోటీలు, ఆరోగ్య శిబిరాలు, డ్రైవింగ్ లైసెన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ శాంతి భద్రతల పరిరక్షణలతో పాటుగా ప్రజలు శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనితీరు అభినందనీయమన్నారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొంత మోసాలతో ప్రజల్ని మోసగిస్తున్నారని, ఆ మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వారియర్లను ఎంపిక చేసి వారికి సైబర్ నేరాలు జరిగే విధానం, ట్రాఫిక్ నియమాలపై శిక్షణ ఇచ్చి జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఖాకీ కిడ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు మంచిని స్వీకరించి చెడుకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, వెములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి గారులను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలనే సంకల్పం, మనోబలం ఉంటే మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చన్నారు. విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు మొదటి అడుగని, మార్చిలో నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పేరే ఖాకీ కిడ్స్ అనేది పెట్టిరు అంటే ఖాకీ డ్రెస్కున్న పవర్ మీరందరూ కూడా తెలుసు. నేను అనేక సందర్భాలు చెప్తా. చిన్నప్పుడు పిల్లలు మారం చేస్తే ఆగ పోలీసు వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం. అంటే ఖాకీ డ్రెస్కున్నంత పవరు, ఆ ఖాకీ డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు, భయం కావచ్చు, బిడియం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఖాకీ డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం, ఉన్నటువంటి పరిస్థితి, మనం పోలీస్కి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే ఖాకీ కిడ్స్ అని మీ ద్వారా జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి, వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి, ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను, ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలలో కూడా అవేర్నెస్ క్యాంపుగా వచ్చి ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యపరిచే విధంగా, అంటే సామాజిక రుగ్మతలు రూపుమాపడంలోనూ, సాంఘిక దురాచారాలు రూపుమాపడంలోనూ, బాల్యవివాహాలు అరికట్టడంలోనూ కేవలం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ, ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆడినట్టు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని, లేదు ఇటు పోతే నక్సల్కి సంబంధించిన ఇబ్బందులు అని చెప్పని పోలీసులు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం, శాంతి భద్రతలు కాపాడడం కాకుండా ఇతరత్ర సమస్యలు అని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక అవగాహన సదస్సుతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూపుమాపే క్రమంలో ఈరోజు అనేక సేవాభావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం కానీ, పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ, ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి
చాలా ముందుకు పోతా ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పటికి నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పని అనేక ప్రాంతాల్లో అనేక మంది అంటే దేవస్థానం రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి వారి సహకారం కానీ ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజల సహకారం తీసుకుని కూడా అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఒక కెమెరా ఉంటే 1000 మందితో సమానంగా మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప పాపను పట్టుకొని తప్పిపోతే అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చేస్తే మహబూబాబాద్లో దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసుకు, సిరిసిల్ల పోలీసుకు. అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్టు నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం. అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా, లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంకితరత్ర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు, ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐపీఎస్ స్థాయి లాంటి వారిని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన పోతున్నామంటే ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతాయి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, బాగా చదువుకున్నవాడు కూడా మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలని చెప్పని ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. మీరు చూస్తున్నారు దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి. చూస్తున్నారా? ఎవరికి తెలియదా? తెలుసు కదా, టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది. మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా. ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు, నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను, అట్లా ఎవరైనా చేస్తే. ఎందుకంటే మన స్టేట్లో, మన తెలంగాణలో, లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు, మీ మదర్కి, మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ డార్ట్లో మీరు కొరియర్ పంపించారు, దానిలో డ్రగ్స్ దొరికినాయి, మీరు 2-3 లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము, లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము. వాళ్ళ ఏం లేదు, వాళ్ళు దొంగలు. బట్ వాళ్ళు ఎక్కడి నుండి చేస్తారు? ఎక్కడైనా జార్ఖండ్, బీహార్, లేకపోతే వేరే ఏమైనా రాజస్థాన్, వేరే రాష్ట్రం నుండి చేస్తారు. వాళ్ళ నంబర్ కూడా ఫేక్ ఉంటుంది, అన్ని ఫేక్ ఉంటుంది. బట్ మన వల్ల చాలా మంది మోసపోతారు. ఇంకొక మన జిల్లాలో ఒక పర్సన్, ఒక డాక్టర్ సిరిసిల్లలో 90 lakhs పోయింది అతనిది. 90 lakhs చిన్న అమౌంటా పెద్ద అమౌంటా? చాలా పెద్ద అమౌంట్. ఎట్లా పోయింది అతను 90 lakhs? అతనికి ఎవరైనా ఫోన్ చేశారు దట్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్లో మీ అమౌంట్ పెట్టిస్తాను, మీ స్టాక్ అది. అతనికి ఒక యాప్ చూపించారు. యాప్లో అతనికి ప్రాఫిట్ వస్తుంది. 90 lakhs పెడితే 2 crores చూపిస్తుంది. బట్ ఎప్పుడైనా అది విడ్రా బటన్ చేస్తే విడ్రా కావట్లేదు. ఇంకా మీరు 10 lakhs ఇస్తే విడ్రా అవుతుంది. అతను ఇంకా అట్లా ప్రతిసారి 2-3 సార్లు 5 lakhs పెట్టారు, డబ్బులు పోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ అందరి పిల్లలకి ఇట్లయినా మాటలు చెప్తాం. మీ బాధ్యత ఏంటి? మీకు తమ్ముడు ఉంటారు, అన్నయ్య ఉంటారు కదా, స్కూల్ పోతారు, కాలేజెస్ పోతారు, లేకపోతే ఏమైనా ఎక్కడైనా పని చేస్తారు. మీ అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, మీ రిలేటివ్ ఉంటారు, తాతయ్య ఉంటారు, మామయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, అందరు ఉంటారు. మీరేం చేయాలంటే ఇదే మనం పోలీస్ వీళ్ళు కానిస్టేబుల్స్ వస్తారు మీ స్కూల్లో, ఇదే పని మీరు మీ అందరు రిలేటివ్స్కి చెప్పాలి. ఇట్లయినా ఫ్రాడ్స్ నడుస్తుంది, ఇట్లయినా ఫ్రాడ్స్ నడిచిన వల్ల మనం డబ్బులు పోతున్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరితో మూసపోకూడదు. ఇట్లయినా మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి. చెప్తారా? ఠీకే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మీ స్కూల్స్ విజిట్ చేస్తారు. ఎవ్రీ వీక్లీ 3 schools విజిట్ చేస్తారు. ఆ విజిట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే మనం ఇది సైబర్ ఫ్రాడ్ మన ఏరియాలో తగ్గించాలి. ఈ సైబర్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? 2 కారణం. ఫస్ట్ ఏంటి, మనం అవేర్నెస్ లేదు, మనకి తెలియదు. సెకండ్ ఏంటి అంటే మన గ్రీడ్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది 90% గ్రీడ్ వల్ల జరుగుతుంది. మనం ఏం చేయాలి? మనం ఇది చైతన్యం చేస్తాము, అవగాహన ఇస్తాము మీకు, మీరు మీ అమ్మ నాన్నకి అందరికీ చెప్పాలి. సో దాట్ మనం మన స్టేట్లో లేకపోతే మన డిస్ట్రిక్ట్లో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ తగ్గిపోవచ్చు. ఇంకొక 1930 గురించి ఐడియా ఉందా ఎవరికి? విన్నారా? 1930 అందరికీ తెలియదు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు వీళ్ళు వస్తారు, మళ్ళీ మీకు చెప్తారు 1930 ఏంటి. ఇప్పుడు 100 dial ఉంటుంది కదా, 100 dial గురించి తెలుసా? ఓకే. సో 1930 కూడా అట్లయి. బట్ ఎవరికి ఫ్రాడ్ జరిగితే వాళ్ళకి 100 dial కాకుండా మీరు 1930 చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు పోయినా తొందరగా బ్లాక్ అవుతుంది. ఆ సైబర్ కోసం
ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది. T4C, I4C అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకొక సైబర్ చక్షు విన్నారా ఎప్పుడైనా? సైబర్ చక్షు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది, మీరు అన్నారు కదా మీ నాన్నకి కూడా వచ్చి ఉండొచ్చు. ఆ దానిలో ఏం చేయాలి, మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆ నంబర్ ఏంటి, దాట్ ఈ నంబర్ ఫ్రాడ్ నంబర్. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏం చేస్తారు, ఆ నంబర్ బ్లాక్ చేసేస్తారు. సో దట్ వేరే వాళ్ళకి ఎవరికి ఫ్రాడ్ చేయరు. మీతో ఫ్రాడ్ జరిగినా జరగలేదు, జస్ట్ ఫోన్ వచ్చిందా సస్పెక్ట్, అప్పుడు కూడా మనం అది చక్షు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది. ఇట్లయినా మీకు చిన్న చిన్న మాటలు చెప్తారు, మీరు దయచేసి మంచిగా విని మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి. దాని పేరు మనం ఖాకీ కిడ్స్ పెట్టుకున్నాం. ఖాకీ కిడ్స్ అంటే మీరు అందరు ఇప్పుడు మన పోలీస్ కోసం పని చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా అందరికి? ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఓకే, సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఖాకీ కిడ్ మీరు 100% మనకి సహకరించాలి, మనం ప్రజలకి హెల్ప్ చేయాలి. మీరు దానికి మనం ముందు ఉన్నారు, ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళ ముందు తీసుకుపోతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవనూరి దయాకర్ రావు మరియు అడ కమిటీ సభ్యులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని, ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమైనవని నాయకులు కొనియాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవనూరి దయాకర్ రావు, సభ్యులు తీగల శేఖర్ గౌడ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నక్క రాజయ్య, గొజ్జె శివరాం, బింగి వెంకటేశం, జక్కని అరవింద్, పంజా బాలరాజు, ప్రశాంత్, కల్లెపల్లి సంతోష్, జట్టి కొమరయ్య, రాజేష్, నరేందర్, అశోక్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షుడు మన ప్రీతం నాయకుడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మన పట్టణ మాజీ అధ్యక్షులు ప్రస్తుతం అడాక్ కమిటీ సభ్యులు శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అన్న ఆశయాల కోసం ఎంతో అన్న ఆశయాలు సాధించడానికి మేము కృషి చేస్తాం. అలాగే అన్నగారు పెట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ ఆర్థికంగా పెన్షన్లు కావచ్చు, కానీ పెన్షన్లు కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, ఇవాళ పెడుతున్న రేషన్ బియ్యం కావచ్చు, క్లియర్గా ఇచ్చిన అన్నగారి హయాంలో అయినాయి. కాబట్టి దానినే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన భవిష్యత్తును చూసి ఆ కాలంలోనే ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఈనాడు నందమూరి తారక రామారావు కీర్తిశేషులైనటువంటి 82 మార్చిలో పార్టీని స్థాపించాడు. ఆయనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో 32 ఇప్పుడున్నటువంటి 33 స్టేట్లు తిరిగి మరియు భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నందమూరి తారక రామారావు 9 మాసాలనే పార్టీని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రామారావు గారు ఇప్పుడు ఈ మండల విభజననే కానివ్వండి, ఈ 2 రూపాయల కిలో బియ్యమే కానివ్వండి, అప్పుడు స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరియు ఈ ప్రత్యేకంగా ఈ వ్యవస్థను స్థాపించిండు. మహిళా సంక్షేమం కానివ్వండి, మరియు ఇతరత్ర చేనేత వస్త్రాలే కానివ్వండి, మరి మండల విస్తరణ కానివ్వండి, ప్రతి ఒక్కటి పొదుపు సంఘాలే కానివ్వండి, మరి వారి ద్వారానే స్థాపించిండ్రు. ఇవన్నీ ఇప్పటి సంక్షేమ పథకాలు అన్నీ అప్పటి మా తెలుగుదేశం పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే స్థాపించిండు. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కాకుండా ప్రతి రాష్ట్రంనే దీన్నే ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఐటీ విధానము రంగంలో చాలా అభివృద్ధి చెందింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లుకుంటూ మరి తెలంగాణలో కూడా మేము అలాగే మరి బలోపేతం చేస్తానికి కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున జై ఎన్టీఆర్. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా విద్యాధికారి వై శ్రీనివాస్ తనిఖీ చేశారు.
తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు శాతం, ప్రయోగశాల నిర్వహణ తదితర అంశాలను డీఈఓ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చదివి మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షల్లో మంచి ప్రావీణ్యత కనబరచాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థికి ఇంటర్మీడియట్ దశనే కీలకమని, క్రమశిక్షణ అలవర్చుకోవాలని, పట్టుదలతో చదివి విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని డీఈఓ ఆకాంక్షించారు. అలాగే సమావేశంలో అధ్యాపక బృందాలతో 90 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ కళాశాలను హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సబ్జెక్టు పరంగా ఉత్తీర్ణత శాతం పెంచాలని అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాసు దేవరాజు మరియు అధ్యాపక బృందం మరియు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ చేయడానికి ఇచ్చేశారు. మరి వారికి కళాశాల తరఫున స్వాగతం తెలియజేస్తూ మనకి నియర్ బై ఫస్ట్ వీక్ ఫిబ్రవరి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నవి. అదేవిధంగా మార్చి 5th నుంచి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సందర్శనలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంటను సందర్శించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్గా కృష్ణారెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్ అనేటువంటిది డిసెంబర్ 2వ తేదీ నుంచి థియరీ పరీక్షలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మా అధ్యాపక సిబ్బంది, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా 90 రోజుల యాక్షన్ ప్రణాళిక టేకప్ చేయడం జరిగింది. సబ్జెక్టుల వారీగా పిల్లల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా కళాశాలలో విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కూడా తగిన సూచనలు, సలహాలు కూడా అధ్యాపక సిబ్బంది మరియు ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచడము దాదాపుగా మా లక్ష్యము. 1 నుంచి 5 స్థానాలలో సిరిసిల్ల జిల్లా యొక్క ఉత్తీర్ణ శాతాన్ని ఉంచాల్సినటువంటి విధంగా మేమందరం కూడా కలిసి కష్టపడుతున్నాం. నిన్న రోజు కూడా మేము ప్రిన్సిపల్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మా అందరి ఆలోచన విధానం ఒకటే, జిల్లా లోపల హాజరు శాతాన్ని పెంచడం మొదటి లక్ష్యము, 2వ లక్ష్యము ఉత్తీర్ణత శాతాన్ని మొదటి 5 స్థానాలు నిలపాల్సిందిగా గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలన్నీ కూడా మేము ప్రతి కళాశాల తెలియజేస్తూ ఉన్నాము. పరీక్షల నిర్వహణలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఏ రకమైన నిర్వహణ లోపాలు లేకుండా తీసుకోవాల్సిందిగా కూడా ప్రిన్సిపల్స్ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం భాగంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంట లోపల విద్యార్థులతో మరియు అధ్యాపక సిబ్బంది సమావేశం కావడం జరిగింది. పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ లోపల ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించబోతుంది కాబట్టి ఎలాంటి ఆందోళన గురి కాకుండా ప్రశాంతంగా చదవండి, స్టడీ అవర్స్ రెగ్యులర్గా రావాలి. తర్వాత ప్రతిరోజు కళాశాలకు వచ్చినట్టయితే కళాశాల అధ్యాపక సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళను ప్రిపేర్ చేయించుకుంటూ చక్కటి ఫలితాలు సాధించే విధంగా సాధించాలని ప్రిన్సిపల్ గారిని, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులందరినీ కూడా కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభ ఈ నెల 30, 31 తేదీల్లో కోరుట్లలో జరుగుతూ ఉండగా ఇందుకై ముద్రించిన కరపత్రాన్ని ఈరోజు సిపిఐ కార్మిక భవనంలో ఆవిష్కరించారు. ఈ నెల 30న కోరుట్ల పట్టణంలో బీడీ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ పద్మశాలి సంఘంలో జరుగుతూ ఉండగా ఇందుకై ముద్రించిన కరపత్రాన్ని సిపిఐ కార్మిక భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి కనీస వేతనం, ప్రావిడెంట్ ఫండ్, బోనస్, జాతీయ పండుగలు, ఆదివారం సెలవుతో కూడిన వేతన గ్రాట్యుటీ చట్టం అమలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం చెల్లించే కరువు భత్యం, కనీస పెన్షన్ పెంచాలని, పోరాటాలు, కార్మికులకు ఆరోగ్యపరంగా ఉచిత చికిత్స, మెడిసిన్, వైద్యం కోసం బీడీ సంక్షేమ దవాఖానాలు, ఇండ్లు లేని వారికి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు కడారి రాములు, అధ్యక్షురాలు కేవి అనసూర్య, ప్రధాన కార్యదర్శి అజ్జ వేణు, సుంకనపల్లి శాంత, వెలిజాల లక్ష్మి, పొన్నం సరోజన, ఎల్ల సత్తక్క తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30-31వ తేదీన తెలంగాణ రాష్ట్ర బీడీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీడీ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పేదలు, నిరక్షరాస్యులు, బీడీ కార్మికులుగా వ్యవసాయం తర్వాత అత్యధికంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గంపవాలా, చాట్వాలా, బీడీ కార్మికులు, టేకేదారులు అందరూ కలిసి దాదాపు 7 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు.
వారికి ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ విధానం రావడం వల్ల ఆధార్తో అనుసంధానం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. నిరక్షరాస్యులు వాళ్లకు గతంలో వాళ్ళు ఆధార్లు నమోదు చేసుకున్నప్పుడు ఏదో అందాలతోని వాళ్ళు వాళ్ళ ఏజ్ను చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున పిఎఫ్ డిపార్ట్మెంటు రాజీనామాలకు కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఆర్ఓసికి కానీ, వాళ్ళకు పెన్షన్ కోసం కానీ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. దానికోసం పాన్ కార్డ్ అని, పాస్పోర్ట్ అని, ఓటర్ కార్డ్ అని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మేము పిఎఫ్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం, ఈ పేద మహిళల రెక్కల కష్టాన్ని వారికి ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది? దాదాపు పిఎఫ్ డిపార్ట్మెంట్ వద్ద ఈ నిరక్షరాస్యులైన నిరుపేదల యొక్క సొమ్ము కష్టార్జితం 18,000 కోట్లు మీ దగ్గర పోగు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఇచ్చడానికి మీకు ఎందుకు ఇబ్బంది అని ఇలాంటి కొర్రీలు పెట్టి వాళ్ళను ఎందుకు వాళ్ళ రెక్కల కష్టాన్ని వాళ్ళకు దూరం చేస్తారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అలాగే బీడీ టేకేదారులు ఆకు తుట్టి, తంబాకు తుట్టి, దారం కానుంచి తుట్టి పెట్టి బీడీ కమిషన్ కంపెనీల నుంచి వచ్చినా కూడా వారికి ఈ నెలలో వారి యొక్క మాపులను ఆధారంగా 2,000 బీడీలు 1000 బీడీలు కోత కోస్తూ వారి నుండి కూడా టేకేదారులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దోపిడీలు అరికట్టాలంటే, భవిష్యత్తు పోరాటాలకు పునాది జరగాలంటే బీడీ రాష్ట్ర ఫెడరేషన్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ పోరాటాలకు నాంది పలుకుతాయని ఈ సందర్భంగా తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున బీడీ కార్మికులు కోరుట్లలో జరిగే 30-31 తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే మహాసభలను విజయవంతం చేయడానికి దాదాపు 100,000 మంది కదిలి రావాలని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు ఈ యొక్క బీడీ మహాసభను 30-31 తారీఖు నాడు కొరుట్లలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని బీడీ కార్మికులకు పిలుపునిస్తూ ఈ కరపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టుంటే బీడీ కార్మికుల యొక్క ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ అవుతా ఉంది, కానీ వాళ్ళ వెల్త్ రీత్యా ఆరోగ్యం పాడైతా ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ నాంపల్లిలో పెట్టి దాన్ని తొలగించడం జరిగింది. హాస్పిటల్ నిర్మించడానికి ఇలా క్యాన్సర్ బాధిన పడి ఇలా తంబాకు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి వైద్యం అందలేక ఇలా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో కడతా ఉన్నారు. కానీ బీడీ కార్మికులు ఒక సమస్యల మీద పెట్టినటువంటి హాస్పిటల్ కేసీఆర్ పుణ్యమైన హాస్పిటల్ తొలగించి అందులో స్కూల్ నిర్మించడం జరిగింది. తంగెలపల్లిలో నిర్మిస్తామని ఆ స్కూల్ను ఇప్పటి వరకు ఈ యొక్క స్కూల్ నిర్మించిన హాస్పిటల్ ఇక్కడ తంగెలపల్లిలో నిర్మిస్తామని హాస్పిటల్ నిర్మించడంలో లోపం జరిగింది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని హాస్పిటల్, ఎందుకంటే బీడీ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ తంబాకు ఇలా ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్ వ్యాధి వస్తూ ఉన్నది. ప్రధానంగా వాళ్ళకు వైద్యం అందే విధంగా ఆ ఒక దామకాన్ని నిర్మించాలనేది కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి పెన్షన్ రూపానికి వస్తే ఇలా గత ప్రభుత్వాలు ఎన్నో మారుతూ ఉన్నాయి. బీడీ పరిశ్రమలో అతిపెద్ద కార్మిక సంఘమైన బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల ఓట్లు పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళకి పెన్షన్లలో పూర్తి స్థాయిలో లోపం జరుగుతూ ఉంది. వెంటనే పెన్షన్లు సవరణ చేసి వాళ్ళకు కనీస పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే కనీస పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి బీడీ కార్మికులకు. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా ఇలా పిఎఫ్ ఆఫీసులలో వాళ్ళ ఒక నిధులను వాళ్ళకి కేటాయించిన నిధులను ఇలా ఆధార్ కార్డు పేరుతో లేకపోతే రేషన్ కార్డు పేరుతో కాలయాపన చేసి తింపుతా ఉన్నారు పిఎఫ్ అధికారులు. వెంటనే దాన్ని కూడా సవరణ చేసి ప్రభుత్వ అధికారుల ఇవాళ వాళ్ళు చేసే విధానంలో కూడా మార్పులు చేర్పులు ఉంటే చేయక వీళ్ళని ఈ కాయిదందే ఆ కాయిదందే మనం తింపడం జరుగుతూ ఉంది. వెంటనే వాళ్ళ యొక్క సవరణ ప్రభుత్వ అధికారులు సవరణ చేసి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అందించాలి. అదేవిధంగా మండల ఆఫీసులకు పోతే ఎంఆర్ఓ గారు అంటారు, మేము ఈ యొక్క కాగితం ఇచ్చడానికి మాకు అర్హత లేదు, మీకు ఇష్టమన్న కాడ తెచ్చుకోమంటారు. ఏంటంటే వాళ్ళది ఇప్పుడు అలియాస్ సర్టిఫికేట్ కావాలంటే ఒక మహిళకు కానీ ఒక బీడీ కార్మికులకు కావాలంటే అలియాస్ సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ గారిని మేము ప్రధానంగా అడగడం జరిగింది. అడిగితే ఏమంటారు కదంటే ఈ అలియాస్ సర్టిఫికేట్ మాకు ఇచ్చడానికి ఇలా ప్రభుత్వ అధికారులు ఇవ్వకపోతే పిఎఫ్ డిపార్ట్మెంట్ ఆ కాగితాలు తెమ్మంటారు. తెమ్మన్నప్పుడు ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఈ కార్మికులు అని చెప్పేసి మేము పిఎఫ్ డిపార్ట్మెంట్ అధికారులను అడుగుతూ ఉన్నాం. వెంటనే అవి సవరణ చేసి ప్రభుత్వ అధికారులు కూడా ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైతుందో ఆ ఒక కార్మికులకు అందించే సర్టిఫికేట్ కూడా ఇవ్వాలనేది కోరుతా ఉన్నాం. లేని వేళలో భవిష్యత్ తరంలో ఈ మహాసభ తర్వాత పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మహాసభలు మాత్రం ఈ బీడీ కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై దీన్ని మనం ఒక మహాసభను అందరం కూడా విజయవంతం చేసుకోవాలని కోరుతా ఉన్నాం.
సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న స్థానిక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 20 సోమవారం రోజు జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ పిలుపునిచ్చారు. ఈ రోజు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కార్మికుల వలన సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న స్థానిక భవన నిర్మాణ కార్మికులకు సరైన ఉపాధి దొరకటం లేదని, సంబంధిత లేబర్ అధికారులు వలస కార్మికులు చట్టాన్ని అమలు చేయాలని, స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిరిసిల్ల లేబర్ అడ్డా మీద కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని, లేబర్ కార్డులు లేని కార్మికులందరికీ ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి కార్డులు అందివ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా జనవరి 20 సోమవారం రోజున కలెక్టర్ ఆఫీసు నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనల్దాస్ గణేష్, యూనియన్ అధ్యక్షులు కోల శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లు, నవీన్, రమేష్, లక్ష్మి, లేబర్ మీద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. లేబర్ అడ్డా మీద ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లేబర్ అడ్డా మీద ఉన్న దాదాపు 50 ఏళ్ల నుండి ఆధారపడి లేబర్ అడ్డా మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని లేకుండా, వలస కార్మికులు చేయబట్టి పని లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించడం ఏమంటే స్థానికులకే పని కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే లేబర్ అడ్డా మీద మౌలిక వసతులు అనేటి లేని పరిస్థితి ఉంది. ఇక్కడ అడ్డా మీద పని దొరకకపోతే తెచ్చుకున్న సద్దిని తినడానికి కూడా ఇక్కడ వసతులు లేవు. అట్లాగే ఇక్కడ ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మూత్రశాలలు, బాత్రూములు అనేటి ఏవి లేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఈ అడ్డా మీద కార్మికులకు వసతులు కల్పించాలి. అట్లాగే అడ్డా మీద కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మందికి పనిచేసే కార్మికులకు లేబర్ కార్డు లేవు కాబట్టి ఆఫీసర్ ఇక్కడ ఒక లేబర్ అడ్డా మీద మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ లేబర్ కార్డు లేని వాళ్లకు లేబర్ కార్డులు ఇవ్వాలి. అట్లాగా సిరిసిల్ల లేబర్ క్లెయిమ్ చేసుకున్న వాళ్లకు దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఒక క్లెయిమ్ కూడా పడని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి. అట్లాగే అడ్డా మీద కూడా కూలీ రేటు తక్కువ రేటు ఉంది కాబట్టి ఆ కూలీ రేటు కూడా గవర్నమెంటే నిర్ణయించే పరిస్థితి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అడ్డా మీద ఉన్న కార్మికులందరూ రేపు సోమవారం నాడు కలెక్టర్ ధర్నా కాడికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కలెక్టర్ ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించి స్థానికులకు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనే డిమాండ్తోని సిఐటియు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి జనవరి 20వ తేదీ సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని సిరిసిల్ల లేబర్ అడ్డా మీద సిరిసిల్లలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాము. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే అనేక సంవత్సరాలుగా సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పని లేక ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం ద్వారా ఇక్కడ స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఇక్కడ లేబర్ అడ్డా మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు ఇక్కడ సంబంధించి భోజనశాల, క్యాంటీన్లు కావచ్చు, మూత్రశాలలు కావచ్చు, ఇతర షెడ్లు కూడా ఎలాంటి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ లేబర్ అడ్డా మీద అన్ని కనీస వసతులు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ ఇసుక అనేది వారానికి ఒకరోజే ఇవ్వడం ద్వారా ఇక్కడ కార్మికులకు కూడా నిర్మాణాలు లేకపోవడం వల్ల పనులు లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వము ఆ రకంగా ఉపాధి పెంచే విధంగా నిర్మాణాలకు 2 రోజుల ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ వలస కార్మికుల ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వలస కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. మరి స్థానికులు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి ప్రస్తుతం ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వము, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ సిరిసిల్లాలో ఒక లేబర్ అడ్డా మీద అడ్డా ఉండే
చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. మరి ఈ కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏమిటంటే మన సమస్యల పరిష్కారం కోసం మనము పోరాడితే తప్ప ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యత మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. కాబట్టి మరి సోమవారం రోజున జరిగేటువంటి ధర్నాలో సిరిసిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల భవన నిర్మాణ అన్ని రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన హక్కుల సాధన కోసం మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాను విజయవంతం చేస్తే మన సమస్యలు పరిష్కరిస్తాం. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39వ వార్డులో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి పంపిణీ చేశారు. అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఆకుల కృష్ణ హాజరై దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ మనిషి సాటి మనిషికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో జీవనం సాగిస్తూ సమాజ శ్రేయస్సుకై ఆయన చెప్పిన గొప్ప సిద్ధాంతాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగి శాంతికై కృషి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఇందులో భాగంగా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ కొన్ని సంవత్సరాలుగా సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం, రంజాన్ పవిత్ర మాసంలో పేద ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం, వేసవికాలం చలివేంద్రాల నిర్వహణ, చలికాలంలో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నేడు సమాజంలో ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ ప్రతినిధులు ఎండి ఇన్కేసర్ బాబా, రఫీ, అన్సర్ అలీ గారు, సలీం పాషా మొదలగు వారు పాల్గొన్నారు. और सिलसिला जो यहाँ पे हमारे बाप भाई और उनके पूरी टीम है, सब मिलकर जो है यहाँ पर जो ज़रूरतमंद अहबाब है उनमें ब्लैंकेट्स की जो है तकसीम की जाती है. हर साल ये अमल अल्हम्दुलिल्लाह हो रहा है. हम ये नहीं देखते कि सिर्फ जो है एक ही मज़हब वाले, क्योंकि जब सर्दी होती तो हर एक इंसान को सर्दी लगती. तो हम अनेकता में एकता అందరూ ఏంటంటే చలి ఏందనుకో అన్ని కులాలు మతాలు అన్ని మనుషులకు చలి అవుతుంది, ఆకలి అయితే అన్ని మనుషులకు ఆకలి అవుతుంది. ఆ ప్రకారమే మేము ఎట్లా అంటే మన హిందూ సోదరులు, మన ముస్లిం సోదరులు, మన క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులు అందరికీ బ్లాంకెట్స్ కూడా పంచుతాం. ఆ ప్రకారం అన్నదానం కూడా చేస్తాం. ఎండాకాలంలో వాటర్ కూడా మేము పెడతాం చలివేంద్రం ప్రకారం. ఇవి కొన్ని పనులు ఎందుకు చేస్తామంటే హ్యూమిడిటీ బేస్ మీద, ఎందుకంటే అది మన భారతదేశంలో ఫస్ట్ నుంచి కూడా గంగా జమున తహజీబ్ ఉంది. దారుల్ ఖైర్ సొసైటీ సంఘ సభ్యులందరూ మరి పేద ప్రజలకు ఒక మంచి ఉద్దేశం కొద్దీ మరి చలికి మరి అందరికీ చలి పడదు కాబట్టి మరి ఇంత మంచి ఆలోచనతోటి వారు దుప్పట్లు కూడా పంపించేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా వాళ్ళు పంపించేయడం జరుగుతుంది. కాబట్టి వారికి అల్లా ఆయుర ఆరోగ్యాలు మరి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఇంకా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మరి నిరుపేద ప్రజలకు అన్నదానాలు మరి మంచినీటి కేంద్రం కూడా పెట్టి మరి అందిస్తుండ్రు. వారికి మరి వాళ్ళ పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంత మంచి సేవాభావం చేసినందుకు మన వార్డు కౌన్సిలర్ ఆకుల చిన్న పక్షాన మా పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.